రైట్. వీరబ్రహ్మం గారు, తప్పు చేసిన వారి పట్ల చండ శాసనుడిలా ఉంటానని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అంటూ కూడా ఫైర్ అయ్యారు. ఏంటి అసలు రాయలసీమకు ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతోంది తర్వాత? వీరబ్రహ్మం గారు, మా నాయకుడు, మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జరిగేటువంటి బహిరంగ సభలో రాయలసీమకు ఏ విధంగా చేయాలో గతంలో చేసేటువంటి కార్యక్రమాల భాగంగానే ఇవాళ రాయలసీమ చంద్రబాబును మళ్ళా ఆయన కోరుకుంటున్నారు. ఒకటే ఆలోచన నిన్న మిత్రుడు చెప్తా ఉన్నాడు, ఏమనంటే ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, సంవత్సరం అయిపోయింది ఈ ప్రభుత్వం అని ఆయన శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. అసలు మీ ప్రభుత్వంలో ఎక్కడన్నా ఒక సింగిల్ రోడ్డు అనేది ఎక్కడన్నా ఉందా? గుంతల మయం. మేము వచ్చిన తర్వాత 20,000 కిలోమీటర్లు గుంత అనే పదం లేకుండా ఎక్కడ కూడా ఆ రోడ్లను విజయవంతంగా బ్రహ్మాండంగా వేయాలని చూస్తున్నామంటే ఈ విధంగా ఇది మేము చేసిన ఘనత కాదా? అంతేగాని మీరు ఏదో మాట్లాడాలి, తెలుగుదేశాన్ని విమర్శించాలి, తెలుగుదేశాన్ని విమర్శించే స్థాయి వైసీపీకి పోయింది. ఆ ఉన్న నలుగురు మాట్లాడే వాళ్ళు కూడా జైలుకు బయలుదేరారు. ఇప్పుడు చూస్తే ఎవరు దొరకటం లే. పాపం శ్రీనివాసరావు తెలియదేమో, మాది సిద్ధాంతపరమైన పార్టీ, మా సోదరి చెప్తా ఉన్నది. మరి వీళ్ళని ఇదే విధంగా మేము చేయదలుచుకుంటే 100 జైళ్లు కట్టాల. ఎక్కడ చూసినా వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసేటువంటి అకృత్యాలు చూస్తూ ఉంటే మరి అసలు వైసీపీ పార్టీని ఇన్ని రోజులు మా పార్టీ ఎందుకు ఊరుకున్నది అనేటువంటి ఆవేశం ఇంకా మాకు రగులుతా ఉంది. ఆ రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబుని రాష్ట్ర ప్రజలను కోరుకున్నారు. ఆయన గెలిచిన తర్వాత ఎందుకు ఇంకా జగన్ను జైలుకు పంపలేదనేటువంటి వ్యవహారం ఇవాళ సామాన్య ప్రజలకు ఉంది. అసలు ఏమంటే చెప్తున్నాడు ఆయన ఇందాక వైసీపీ నాయకుడు, మరి ఇన్ని కేసులు ఉన్నటువంటి ఈడీ కేసులు ఇన్ని ఉంటే ఏ రోజైనా ఎందుకు మీరు బొమ్మనండి కోర్టుకు? ఆయన జాతకం మీద బయటపడుతుంది, కోరికత్తని మా మీద తెస్తారు. లేకపోతే ఎమ్మెల్సీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధంగా చేశారో మీ అందరం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేము చెప్పినటువంటి కార్యక్రమాలు, మా యొక్క సిద్ధాంతాలు, మా యొక్క ప్రణాళికలు, మేమైతే ఏమైతే తీర్మానాలు చేశామో అన్ని తీర్మానాలు ఆమోదయోగ్యంగా రేపు త్వరలో అన్ని బయటకు వస్తాయి. మరి ఏంటంటే ఆయన అంటున్నాడు, ఒక్క గ్యాస్ ఇచ్చారు, ఆ తల్లికి 100 నిమిషాలు చెప్పాం, రేపు ఆగస్టు 15 నుంచి మళ్ళా మేము మహిళలు అందరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నాం. మరి ఏందండి, 1000 రూపాయలు పెంచడానికి 4 సార్లు చేసిన మీరు ఒక్కసారిగా 4,000 చేసిన ఘనత. 4,000 కాదు, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళు ఏ కండిషన్ బట్టి ఇవాళ ఇస్తున్నామంటే ఇవాళ ఎంత ఉత్సాహంగా బీదలు ఇళ్ళ కాడ ఉన్నారో మీరు ఉంచాల. మీరున్నప్పుడు చూస్తే ఇసుక లేదు, ఇటుక లేదు, భవన కార్మికులందరూ ఏమైపోయారో మీకు తెలుసు. ఆత్మహత్యలు ఎంతమంది చేసుకున్నారో తెలియదు. మీది ఒకటే డ్యూటీ, నలుగురిని పెట్టడం, ఎవరు ఎక్కువ తిడతారో వాడికి పదవి అంటాం. మాది ఆ సిద్ధాంతం కాదు, తిట్టినా ఊరుకోము. నిన్న యూట్యూబ్లో సీనియర్ పార్టీ నాయకుడు మాట్లాడితే చంద్రబాబు ఒకటే చెప్పాడు, ఎవరైనా ఒకటే అని జైలుకు పంపాడు. అసలు మీకుందే అట్లాంటి సిద్ధాంతాలు? మేము మాట్లాడితే ఎవరు కూడా ఒక్క మాట కూడా మేము ఎక్కడ అవతల వైసీపీ వాళ్ళు మాట్లాడమండి. వీరబ్రహ్మం గారు, ఓకే ఇప్పుడు పార్టీ క్యాడర్ లో ఉన్న అసంతృప్తి గురించి ఏమంటారు? ఎందుకంటే వైసీపీ నుంచి పార్టీ నుంచి వలస వచ్చిన వాళ్ళకైతే ద్వితీయ తృతీయ శ్రేణి ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలకి ఎందుకు పెద్దపీట వేయట్లేదు, ఎందుకు ఎటువంటి పదవి ఇవ్వట్లేదు, ఎందుకు అసలు వాళ్ళని కేర్ చెయ్యట్లేదు అన్న అసంతృప్తి ఎందుకు వినిపిస్తోంది బయటికి? మరి వినపడేది ఏం లేదు. మాది కూటమి ప్రభుత్వం, మేము ముగ్గురం కలిసి పనిచేయాలా. నిన్న మార్కెట్ యార్డ్లు ఉన్నాయి, జనసేనకి ఇచ్చాం, బీజేపీకి ఇచ్చాం, టీడీపీ ఇచ్చాం. అలాగే కార్పొరేషన్లు ఉన్నాయి, ఆ కార్పొరేషన్లో టీడీపీ, జనసేన, బీజేపీ పంచుకున్నాం, అందరికి ఇచ్చాం. దీంట్లో సమీకరణలు ఉంటాయి, కులాల మతాలతో రిజర్వేషన్లు ఉంటాయి, ఇవన్నీ సమీకరించాలా. రాలేదు అంటే ఏమొస్తుందండి? మరి మీరు అన్నమాట వాస్తవమే, కొంత అసంతృప్తి జనంలో ఉన్నమాట. ఎందుకంటే ఎవరో నిన్నగాక మొన్న వైసీపీ వాళ్ళు వలస పక్షులు, అసలు వాళ్ళ వలస పక్షులను చేర్చుకోవడమే మనం తప్పు. అట్టటోళ్ళని చేర్చుకొని మనం ఇవాళ గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారంటే, నిన్న మా జిల్లాలో వీరయ్య చౌదరిని వాళ్ళ కోర్టులుగా మారి వైసీపీ నాయకులు సపోర్ట్ చేశారంటే
అంతకంటే దుర్మార్గం లేదు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించం. ఎవరు తప్పు చేసినా, టీడీపీ తప్పు చేసినా, బ్రహ్మం తప్పు చేసినా పార్టీ చర్యలు తీసుకుంటది. మీ వైసీపీ పార్టీ అట్ట కాదు. ఎవరు ఎక్కువ తిట్టాలా, ఎక్కువ చేస్తే వాళ్ళకు మీరు పదవులు లాంటి ఇస్తారు. మాది అలాంటిది కాదు. మా కూటమి ప్రభుత్వం మీరు చెప్పినట్టు కొంత అసంతృప్తి ఉన్న వాటి వాస్తవమే. ఎందుకంటే పదవులు రాలేదని ఉంటదండి, రాకుండా ఎందుకు ఉంటది? మరి నేను 43 సంవత్సరాలు నాకు కుదరలేదు. అన్ని విధాల మనకు పద్ధతుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, నిదానంగా వస్తాయి. మాకు పదవులు ముఖ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమనేది మా కార్యకర్తలు కానీ మేము కానీ అందరం ఆలోచిస్తాం. మిగతా వచ్చి రికమెండ్ చేసుకొని మాకేదో చేయమనేటువంటి పార్టీ ఇది కాదు. ఎవరు రికమెండ్ చేస్తే ఇచ్చే పార్టీ కాదు ఇది. ఏదైనా చూస్తారు, ఐఆర్ఎస్ చూస్తారు, వాళ్ళ నియోజకవర్గంలో పర్వాలేదా అని చూస్తారు, దీనివల్ల పార్టీకి నష్టమా లాభమా అని చూస్తారు. అలాంటి వాళ్ళందరినీ కూడా బేరేజ్ వేసుకొని అప్పుడు మహానాడు తర్వాత అన్ని కూటమి సభ్యులందరూ మ్యాక్సిమంగా వాళ్ళకు నామినేట్ పదవులు దక్కుతాయి. ఆలోచించాల్సిన పని లేదు. నిన్న ఇచ్చిన వాళ్ళకు కూడా 2 సంవత్సరాలు పూర్తయితే వాళ్ళ స్థానంలో కూడా